తొలి అడుగు పడింది. పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి నేను సైతం అంటూ ఎమ్మెల్యే ఎన్ఎం ముందడుగు. ₹1,00,000 చెక్కు అందజేసిన సంఘాలు, యూనియన్లు రాజకీయాలకు అతీతంగా జర్నలిస్టులందరినీ సభ్యులుగా తీసుకోవాలి అని సూచన. నాయకుడు జర్నలిస్టులకు అండగా నిలవాలి అని పిలుపు. మహబూబ్ నగర్ జర్నలిస్టుల సంక్షేమానికి తొలి అడుగు పడింది. అందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదిక అయింది. పాలమూరు జర్నలిస్టుల సంక్షేమానికి నేను సైతం అంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముందడుగు వేశారు. ఇప్పటికే చెప్పిన విధంగా పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి ₹1,00,000 చెక్కును గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా జర్నలిస్టుల సంక్షేమం సమక్షంలో అందించారు. మాట ఇచ్చిన వారంలోపే ఆచరణలో చూపించే జర్నలిస్టుల పట్ల తనకున్న అభిమానాన్ని, ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి వర్కింగ్ జర్నలిస్టును అన్ని విభాగాల వారీగా సమీక్షించి అందరినీ కలుపుకొని పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలి అని సూచించారు. యూనియన్లు, సంఘాలు భేషజాలకు వెళ్లకుండా ప్రతి జర్నలిస్టు సంక్షేమానికి, సంఘానికి కృషి చేయాలి అని పేర్కొన్నారు. విధి విధానాలను పకడ్బందీగా రూపొందించి ఆపదలో ఉన్న జర్నలిస్టులను కాపాడుకోవాలి అని, వారికి అండగా నిలవాలి అని సూచించారు. మహబూబ్నగర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజమే వృత్తిగా ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమం, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం, ప్రజల కోసం పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు వాళ్ళ కోసం పనిచేస్తూ సొంత విషయంలో, కుటుంబ విషయంలో ఆలోచించకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం. చాలా మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు చనిపోవడమో లేదా వ్యాధిగ్రస్తులై చనిపోవడమో జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ కుటుంబానికి నిలవనీడ లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితులను మనం ప్రత్యక్షంగా చూసినాం. అందుకే జర్నలిస్టుల బాధలు అర్థం చేసుకొని మన వంతు సహాయంగా మనం కూడా ఏదో ఒకటి వాళ్ళకు చేయాలి, వాళ్ళలో కూడా ఆత్మస్థైర్యాన్ని అలాగే ఐక్యతను పెంపొందించాలి అని చెప్పి వాళ్ళ సంక్షేమ సంఘం ఒక నిధిని ఏర్పాటు చేసుకోండి, దానికి నేను ₹1,00,000 ప్రతి నెల కూడా ఇస్తాను అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా అందరినీ సంప్రదించి ఒక 15 మందితోటి జర్నలిస్ట్ సంక్షేమ పాలమూరు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అని పేరు పెట్టి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఒక బ్యాంక్ అకౌంట్ని ఏర్పాటు చేసుకొని అధ్యక్షులుగా వాకిటి అశోక్ కుమార్, కార్యదర్శిగా మల్లు మసూదన్ రెడ్డి, కోశాధికారిగా రఘు, అలాగే ముఖ్య సలహాదారులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు అని చెప్పి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ టీంని 15 మందితో వేసుకున్నారు. పట్టణంలో ఉన్న ఏ యూనియన్ అయినా సరే, దేనికి అఫిలియేటెడ్ ఉన్న యూనియన్ అయినా సరే, ఏ పత్రికల్లో పనిచేస్తున్నా సరే, వీడియో జర్నలిస్టులు అయినా సరే, యూట్యూబ్ జర్నలిస్టులు అయినా సరే, జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ మహబూబ్నగర్ పట్టణంలో నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేసుకొని వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిన రోజు, ఇబ్బంది ఉన్న రోజు ఈ సంక్షేమ నిధి నుంచి వాళ్లకు ఇవ్వడానికి ఒక ఏర్పాటును వాళ్ళు చేసుకున్నారు. సో దానికి మొట్టమొదటగా ఈ ఉగాది పర్వదినాన ₹1,00,000 చెక్కును కూడా నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో కూడా నేను చెప్పిన నాకు వచ్చే జీతంలో ₹1,00,000 విద్యానిధికి ఇస్తా అని చెప్పి అది కంటిన్యూ అవుతూ ఉంది. అలాగే ఇక్కడ జర్నలిస్టులు కూడా మాతో పాటు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు కాబట్టి 24 గంటలు వాళ్ళు ఫీల్డ్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి నెల ఈ టర్మ్ అయ్యేంత వరకు ₹1,00,000 ఆ సంక్షేమ నిధికి నేను ఇస్తూ ఉన్నా. నేను మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉంటారో వాళ్ళకు కూడా సూచిస్తూ ఉన్నా, జర్నలిస్టులు అంటే మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, ప్రజల కోసం మన కోసం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను చేయూతనియాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి మన వంతు సహాయ సహకారాలు వీలున్నంతగా సందర్భం వచ్చినప్పుడు సందర్భోచితంగా మీరు కూడా ఏదో రకంగా సంక్షేమ నిధికి ఏదో ఒక రూపంలో ఇస్తే ఖచ్చితంగా అది జర్నలిస్టుల సంక్షేమానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు, ఎటువంటి స్వార్థం లేదు. జర్నలిస్ట్ సోదరుల బాధాకరమైన పరిస్థితులను చూసి మాత్రమే ఇది ఒక మంచి నిర్ణయం, ఇది ఇట్లా పోతే బాగుంటుందన్న ఆలోచన ఈరోజు అందరు కలిసి దాన్ని మొట్టమొదటిసారిగా ఒక సంక్షేమ సంఘాన్ని కూడా ఏర్పరచుకున్నారు. దీనితోటి జర్నలిస్టులు అందరిలో కూడా ఐక్యత రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సంఘాలు ఏదున్నా సరే, భావజాలం ఏదున్నా సరే,
అఫిలియేషన్స్ ఏమున్నా సరే జర్నలిస్టులు అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఉండాలి. ఒకరికి నష్టం వస్తే ఒకరికి కష్టం వస్తే అందరూ కలిసి ఆ కష్టాన్ని గట్టెక్కే మార్గం ఆలోచించాలి. వాళ్ళలో వాళ్ళు అనైక్యతతో ఉంటే ప్రజల్లో చులకన అవుతారు. కాబట్టి అందరూ ఏకతాటిగా ఎన్ని సమస్యలున్నా కూర్చొని మాట్లాడుకునే ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సంక్షేమ సంఘం ద్వారా అర్హులైన అందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం పొందే విధంగా మీ ఆర్థిక సాయం ఉంటుందని చెప్పి భావిస్తూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు, మీ సంక్షేమంలో నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నమస్తే.